హలో అండి. ఈ వీడియోలో 'లాయర్స్ ఇన్ లవ్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే యూ ఇంకా జియాంగ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్‌ని చూడడానికి హాస్పిటల్‌కి వెళ్తారు. అక్కడికి వెళ్లి చూసేసరికి బెడ్ మీద కనిపించడనమాట. అప్పుడే నర్స్ కూడా లోపలికొస్తుంది. ఎక్కడ మా గ్రాండ్ ఫాదర్ కనిపించట్లేదంటే, ఆకలేస్తుందంటే ఫుడ్ తీసుకొద్దామని చెప్పి బయటికి వెళ్ళాను. ఈ గ్యాప్‌లో ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. మనం వెళ్లి సెర్చ్ చేద్దామని చెప్పేసి అందరూ ఒక డైరెక్షన్‌లో వెళ్లి సెర్చ్ చేస్తూ ఉంటారనమాట. ఫైనల్లీ జియాంగ్‌కే కనిపిస్తాడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఒక చిన్న అబ్బాయిని రాను నువ్వెక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి ఆ అబ్బాయిని రాననుకోని అబ్బాయితో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంతలో ఆ అబ్బాయి వాళ్ళ మదర్ వచ్చేసి థాంక్ యూ అని చెప్పేసి ఆ అబ్బాయిని ఆ గ్రాండ్ ఫాదర్ దగ్గర నుండి తీసుకువెళ్తూ ఉంటుంది. గ్రాండ్ ఫాదర్ రాను నన్ను వదిలేసి వెళ్ళిపోకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి యూ కూడా వచ్చేస్తాడు. ఇక జియాంగ్ ఇద్దరు కలిసి గ్రాండ్ ఫాదర్‌ని హాస్పిటల్ రూమ్‌లోకి తీసుకెళ్ళి అక్కడ పడుకోబెడతారు. ఎవరు రానని చెప్పేసి యూని క్వెషన్ చేస్తుంది జియాంగ్. యాక్చువల్లీ తను నా కజిన్. చిన్నప్పుడు మేమిద్దరం కలిసే పెరిగాము. మా గ్రాండ్ ఫాదర్‌కి యాన్ అంటే చాలా ఇష్టం. అతను చనిపోయాడు. తర్వాత నుండి ఇలా హెల్త్ పాడైపోయింది. అతని గురించి ఆలోచిస్తున్నాడు అన్నట్టు క్లియర్‌గా చెప్తాడు. ఓహ్! అలానా? నువ్వేం బాధపడకు, కన్ఫర్మ్‌గా మీ గ్రాండ్ ఫాదర్‌కి మళ్ళీ అంతా బానే ఉంటుంది. మంచిగా సెట్ అవుతారు అన్నట్టు తను చెప్తుంది. నెక్స్ట్ సీన్‌లో మన యూ వచ్చేసి ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఎవరో ఒక అతను యూని మీట్ అవ్వడానికి వస్తాడనమాట. అతని పేరు లీ. అతనేదో కాంట్రాక్ట్ తీసుకొస్తాడు. ఒక ప్రాజెక్ట్ ఉంది, మీరు ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి దీన్ని యాక్సెప్ట్ చేయండి అంటే, దాన్ని చూసి నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయను అన్నట్టు యూ ఫేస్ మీద చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే, ఆ లీ ఏం చేస్తాడంటే యూని ఆపి, మీకు ఇందులో ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కదా అని చెప్పేసి మన జియాంగ్ వాళ్ళ ఫార్మ్ ఉంది కదా! సో, ఆ ఫార్మ్ వాళ్ళ నాన్నగారు మనీ కోసం వేరే వాళ్ళకి మళ్ళీ అప్పు కింద ఇచ్చేస్తాడనమాట షూరిటీ కింద. ఆ పేపర్సే అతను యూకి చూయిస్తాడు. యూ వచ్చేసి ఆ పేపర్స్ చూడగానే, నేను ఆలోచిస్తాను మీ కాంట్రాక్ట్ గురించి. ఏంటో నేను మిమ్మల్ని తర్వాత మీట్ అవుతాను అన్నట్టు చెప్తాడు. ఇక లీ చాలా హ్యాపీగా బయటికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళగానే దీని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అదేంటి, అసలే జియాంగ్‌కి ఈ ఫార్మ్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్నేమో ఇలా ఎందుకు చేశాడని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. జియాంగ్ వాళ్ళ నాన్నగారికి కాల్ చేసి రేపు మనం మీట్ అవుదాం అన్నట్టు చెప్తాడనమాట. నెక్స్ట్ డే వచ్చేసి జియాంగ్ ఇంకా వాళ్ళ ఆంటీ బ్రష్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఆంటీకి ఒక కాల్ వస్తుంది. సో, వాళ్ళేం చెప్తారంటే, "మీ కార్ ఇక్కడ రోడ్డు మీద అడ్డంగా ఉంది. కొంచెం పక్కకు తీయండి పార్కింగ్" అన్నట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళ ఆంటీకి కోపం వస్తుంది. ఏంటని చెప్పేసి జియాంగ్ క్వెషన్ చేస్తే, "మీ నాన్నగారు గూడ్స్ డెలివరీ చేయడానికి వెళ్లారు కదా! అక్కడెక్కడో రాంగ్ రూట్‌లో పార్క్ చేశారంట కారు. దాని మీద నా నంబర్ రాసినట్టున్నాడు. వాళ్ళు నాకు కాల్ చేస్తున్నారు" అన్నట్టు చెప్తే, "సరే పర్లేదు, నేనే కాల్ చేసి చెప్తానులే మా నాన్నకని" చెప్పి రూమ్ లోపలికి వెళ్లి కాల్ చేస్తుందనమాట వాళ్ళ నాన్నగారికి. వాళ్ళ నాన్నగారికి విషయం చెప్పి, "ఎక్కడున్నారంటే నేను గూడ్స్ డెలివరీ చేయడానికొచ్చాను. సరే కార్ తీస్తానులే" అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి యూ ఇంకా వాళ్ళ నాన్నగారు కలుద్దామని చెప్పేసి అక్కడికొస్తారు కదా! సో, యూ హాయ్ అని చెప్పి వాళ్ళ నాన్నగారికి వస్తూ ఉంటాడు. ఆ మాటలు ఫోన్‌లో మన జియాంగ్‌కి కూడా వినిపిస్తాయనమాట. సో, యూ వచ్చాడు. ఆ మాటలు మళ్ళీ జియాంగ్‌కి ఎక్కడ వినిపిస్తాయని చెప్పేసి వాళ్ళ నాన్నగారు వెంటనే కాల్ కట్ చేస్తాడు. జియాంగ్ అనుకుంటుంది, అదేంటి యూ మాటల్లాగే ఉన్నాయే, ఏంటో ఇదేంటో చూడాలని చెప్పేసి తను కూడా స్టార్ట్ అవుతుంది. వచ్చి ఇక ఫార్మ్ గురించే మాట్లాడతాడనమాట. మళ్ళీ మీరెందుకు వేరే వాళ్ళకి అప్పుగా ఇచ్చారు, ఇది షూరిటీ కింద ఇచ్చారు అంటే, నన్నేం చేయమంటారు? మా అమ్మాయిని నేను చాలా బాగా చూసుకుందాం అనుకుంటున్నాను. బట్ అది అవ్వట్లేదు. నాకు చాలా అప్పులు కూడా ఉన్నాయి. కన్ఫర్మ్‌గా ఈ అప్పంతా నేను తీర్చేస్తాను. కాకపోతే నాకు 10 ఇయర్స్ టైం కావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. మీరు జియాంగ్ వాళ్ళ ఫాదరే కదా అని చెప్పేసి నేను హెల్ప్ చేస్తాను అని ఆ మాట చెప్పేలోపే అప్పుడే అక్కడికి జియాంగ్ వస్తుందనమాట. జియాంగ్ వచ్చి, ఏంటి మీరు ఏం మాట్లాడుకుంటున్నారు నాకు తెలియకుండా సీక్రెట్‌గా మీట్ అయ్యి అన్నట్టు వెళ్ళి యూ పక్కన కూర్చుంటుంది. యూ ఏం లేదు, మన మ్యారేజ్ గురించి మీ నాన్నగారు మాట్లాడడానికి వచ్చారులే అన్నట్టు కవర్ చేస్తాడు విషయం చెప్పకుండా. మేము ప్రైవేట్‌గా చేసుకోవాలనుకుంటున్నాం అన్నట్టు జియాంగ్ చెప్తుంది వాళ్ళ నాన్నగారితో. నేనైతే తిననే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి యూ చెప్తాడు. వాళ్ళ నాన్నగారు సరే మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను వాష్‌రూమ్‌కి అని చెప్పేసి వాష్‌రూమ్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ నాన్నగారు వెళ్ళగానే, ఏంటి అలా అంటున్నావు అంటే, నిజమే చెప్తున్నాను, నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను అన్నట్టు తను చెప్తాడనమాట. ఇంతలో అక్కడికి యూ వాళ్ళ స్టెప్ మామ్ వస్తుంది. స్టెప్ మామ్, మీరేంటి ఇక్కడేం చేస్తున్నారంటే, మేము డేట్‌కొచ్చామన్నట్టు వాళ్ళు చెప్తారు. సరే అని చెప్పేసి తను కూడా వాళ్ళతో పాటు కూర్చుంటుంది. యూనికి సైగలు చేసిందనమాట, నువ్వు పక్కకెళ్ళు నేను మాట్లాడతాను అని చెప్పేసి. సరే అని చెప్పి యూ కూడా వాష్‌రూమ్‌కి వెళ్తాడు. సో, వీళ్ళిద్దరు ఇక మాట్లాడుకుంటూ ఉంటారనమాట క్యాజువల్‌గా. మాట్లాడుకొని కాసేపు బయట వాక్ చేద్దామని చెప్పి బయటకి వెళ్తారు. యూ కూడా ఇప్పుడు వాష్‌రూమ్‌కి పైకి వెళ్తాడు కదా! సో, తిను వెళ్ళేసరికి మన జియాంగ్ వాళ్ళ నాన్నగారు ఎవరితో మాట్లాడుతూ ఉంటాడనమాట. నేను మీకు ఆ ఫార్మ్ ఇచ్చాను కదా! ఇన్వెస్ట్ చేస్తాను కన్ఫర్మ్‌గా ఎలాగోలాగా మనీ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తాను, వెయిట్ చేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే యూకి నిజం అర్థమవుతుందనమాట. సంథింగ్ ఏదో రాంగ్ చేస్తున్నాడు వీళ్ళ నాన్నగారు అని చెప్పేసి. సో, వీళ్ళ నాన్నగారు కిందకొచ్చేసరికి యూ మళ్ళీ కిందకి వెళ్లి కూర్చుంటాడు. ఇందాకేదో మాట్లాడుతున్నారు కదా! ఇప్పుడు మాట్లాడుకుందామా? ఇక్కడ జియాంగ్ లేదు కదా! అంటే, ఆ! మాట్లాడుకుందాం. ఎంతైనా మీరు జియాంగ్ వాళ్ళ ఫాదర్ కాబట్టి నేను మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను అది క్లియర్ చేయడంలో. నేను లోన్ తీసుకుంటాను. కాకపోతే మీరు నాకొక మాట ఇవ్వాలి. ఆ ఫార్మ్ జియాంగ్ పేరు మీద రాసేసి తనకిచ్చేసేయాలి. అప్పుడైతేనే నేను మీకు హెల్ప్ చేయగలను. మీరే ఆలోచించుకోండి అని చెప్పేసి ఇక బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళగానే అక్కడ యూ
జియాంగ్ వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. మా మామ్ వెళ్ళిపోయిందా అంటే, "ఆ! వెళ్ళిపోయింది" అని చెప్పేసి ఇక మనమేం చేద్దామంటే, "మనం బయటికి వెళ్దాం ఎక్కడికన్నా, నువ్వే ప్లేస్ డిసైడ్ చెయి" అంటే తను ఒక మాల్‌కి తీసుకెళ్తుందన్నమాట గేమ్స్ ఆడుకునే ప్లేస్‌కి. ఇద్దరు కలిసి అక్కడ చాలా గేమ్స్ ఆడుకుంటారనమాట. ఆ రోజంతా టైమ్ స్పెండ్ చేసి నైట్‌కి మన జియాంగ్ వచ్చేసి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఆంటీ ఇంకా వాళ్ళ నాన్నగారు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఏమైంది అని చెప్పేసి అడిగితే వాళ్ళ ఆంటీ, "నా బర్త్ సర్టిఫికేట్ కనిపించట్లేదు. మీ నాన్నగారే ఎక్కడో ఏదో చేశారని" చెప్పేసి అరుస్తూ ఉంటుంది. "ఏం చేశారు ఆ బర్త్ సర్టిఫికేట్‌నంటే, నేను లాస్ట్ టైమ్ చేసిన ఇన్వెస్ట్‌మెంట్ ఫెయిల్ అయింది. వాళ్ళకింకా అప్పు తీర్చలేదు. వాళ్ళు డబ్బులు అడుగుతున్నారని చెప్పేసి ఆ బర్త్ సర్టిఫికేట్ షూరిటీ పెట్టాను అంతే" అన్నట్టు తను చెప్తాడు. ఇక జియాన్‌కి చాలా కోపమొస్తుందనమాట. ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నాడని చెప్పేసి తను కోపంగా తన రూమ్‌లోకి వెళ్లి ఇక పడుకుంటుంది. వాళ్ళ నాన్నగారు బయట నుండి, "నేను కావాలని చేయలేదు. తప్పలేదు నాకు. ఐయామ్ సో సారీ" అని చెప్పి సారీ చెప్తూ ఉంటాడు. ఇదంతా వింటున్నా కూడా తను సైలెంట్‌గా ఉంటుందనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ తను నిద్ర లేచి బయటకొచ్చేసరికి వాళ్ళ ఆంటీని వాళ్ళ నాన్నగారి గురించి అడిగితే, "ఏమో మరి మార్నింగ్ నుండి నాకు కనిపించలేదు" అన్నట్టు తను చెప్తుంది. అప్పుడే వాళ్ళ నాన్నగారు వస్తూ ఉంటారనమాట. ఫేస్ మీద అంతా గాయాలయ్యి ఉంటాయి. అదేంటి అని చెప్పేసి ఏమైంది అని చెప్పేసి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ అడుగుతుంది. "మీ ఆంటీది బర్త్ సర్టిఫికేట్ వాళ్ళకిచ్చాను కదా! అది రిటర్న్ అడుగుదామని చెప్పి వెళ్ళాను. వాళ్ళు మనీ ఇస్తే గానీ రిటర్న్ ఇవ్వమని చెప్పి నన్ను కొట్టేశారు. ఇంకేం చేయమంటావు నన్ను? నాకేం అర్థం కావట్లేదు. నాకు అన్ని అప్పులున్నాయి" అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. సో, ఎంతైనా జియాంగ్ వాళ్ళ నాన్నగారే కాబట్టి తనకు కూడా కొంచెం హెల్ప్ చేద్దాం అనే విషయంలో అని చెప్పేసి అనుకుంటుందనమాట. జియా అని చెప్పేసి తన ఫ్రెండ్ దగ్గర 50,000 అప్పు తీసుకుంటుంది. ఆ విషయం అసిస్టెంట్ స్పెషలిస్ట్ లీకి కూడా తెలుస్తుంది. తను కాఫెటేరియాలో ఉన్నప్పుడు అక్కడ కాఫీ పట్టుకుంటూ ఉంటుందనమాట. అనుకోకుండా తనైతే ఆలోచిస్తుండేసరికి ఆ హాట్ కాఫీ అనేది తన చేతి మీద పడిపోతాయి. అప్పుడే స్పెషలిస్ట్‌లీ అక్కడికొచ్చేసి తన చెయ్యి ఆ సింక్ దగ్గర పెడతాడనమాట ట్యాప్ ఆన్ చేసి. ఇంతలో మళ్ళీ ఫ్రిడ్జ్ లోపలికి వెళ్ళి ఐస్ క్యూబ్స్ కూడా తీసుకొస్తాడు. "ఇది కాసేపు పెట్టుకో" అని చెప్పేసి. "ఏమైంది నువ్వు బానే ఉన్నావా?" అంటే, "ఆ! నేను బానే ఉన్నాను పర్లేదు" అన్నట్టు తను చెప్తుంది. "మరెందుకు జియా దగ్గర 50,000 అప్పు తీసుకున్నావని విన్నానంటే" తను పక్కకు తీసుకువెళ్తుందనమాట. జియాంగ్ వచ్చేసి స్పెషలిస్ట్ లీని. స్పెషలిస్ట్ లీ వచ్చేసి ఇలా చెప్తూ ఉంటాడు, "నీకు మనీ కావాలంటే నన్నడుగు. ఎంత కావాలో నేను ఇస్తాను. అలా ఎవరిని పడితే అలా అడక్కు. నన్నడుగు" అని చెప్పేసి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడని చెప్పి తనకు అర్థమవుతుంది. అందుకే "నాకు సరిపోయాయి అవి ఇక అవసరమేం లేదు. తన దగ్గర తీసుకున్నాను కదా! అవి చాలు" అన్నట్టు తను చెప్తుందనమాట. ఇక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తన ఫ్రెండ్ లీ ఉంటాడు కదా! లీకి జరిగిన స్టోరీ అంతా చెప్తుంది. "లీ, అయితే ఇప్పుడు ఏం చేద్దాం? మంచి పని చేశావు నువ్వు. ఆ స్పెషలిస్ట్ లీ దగ్గర మనీ తీసుకోకుండా ఉన్నావు. లేకపోయింటే అతనికి మళ్ళీ అదొక రీజన్ చెప్పి ఊరికే నీ దగ్గరకొచ్చి ఇక టార్చర్ చేసేవాడు. అయినా నిజం చెప్పు, నువ్వు యూని ప్రేమిస్తున్నావు కదా!" అంటే, "ఏముందిలే కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత అతనెవరో నేనెవరో ఇంకిదంతా ఎందుకులే" అన్నట్టు తను చెప్తుంది. "సరే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అదేంటంటే అతను కూడా ఉండే అపార్ట్మెంట్స్ దగ్గరే ఉంటారు. ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇంతకుముందు నువ్వు స్క్రమ్ బ్యాక్ టెస్టర్‌గా చేసేదానివి కదా! అలాగే ఇప్పుడు కూడా ఒకటి చేద్దాము" అని ఒక ప్లాన్ చెప్తాడనమాట. టార్గెట్ పేరేంటంటే ఫాన్ అనమాట. తను కూడా అపార్ట్మెంట్స్‌లో ఉంటాడు. అక్కడే ఒక ఫ్లాట్ ఉంటుంది. సో, ఫస్ట్ డే మన జియాంగ్ ఏం చేస్తుందంటే నీట్‌గా రెడీ అయిపోయి డైలీ 5:30కి అతనికి పెట్స్ అంటే చాలా ఇష్టం. సో, డైలీ 5:30కి తన డాగ్‌ని వాక్ చేయించడానికి కిందకొస్తాడు. కరెక్ట్‌గా 5:30కి మంచిగా రెడీ అయ్యి అక్కడ అతనితో మాట్లాడదామని చెప్పి చూస్తూ ఉంటుంది. ఫస్ట్ డే అసలు తను పట్టించుకోడనమాట హాయ్ చెప్తుంటే. సెకండ్ డే ఏమో తను మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. థర్డ్ డే తనేం చేసిందంటే తనకి పెట్స్ అంటే ఇష్టం అని చెప్పేసి, నా దగ్గర కూడా ఇలాంటి ఒక డాగ్ ఉండేదని చెప్పేసి మాట్లాడడానికి కాన్వర్జేషన్ పెంచడానికి ట్రై చేస్తుంది. తనకి ఎన్ని ఇయర్స్ అంటే తప్పు చెప్తుందనమాట. ఫోటో చూసి అతను ఈజీగా కనిపెట్టేస్తాడు. ఆ ఫోటోలో ఉన్న డాగ్‌కి 2 ఇయర్స్ మీరేంటి అలా చెప్తున్నారని చెప్పి. తప్పు చెప్తున్నారని చెప్పేసి ఫ్యాన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. సో, అక్కడి నుండి వెళ్ళిపోగానే అప్పుడే అటువైపు వచ్చి తనని చూస్తాడు. "నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావంటే" "నేనా మిమ్మల్ని మీట్ అవ్వడానికి వచ్చానన్నట్టు" చెప్తుంది. సరే అని చెప్పి పద ఫ్లాట్‌కి వెళ్దామని చెప్పి ఇద్దరు ఇక ఫ్లాట్‌కి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఇద్దరు భోంచేస్తూ ఉంటారు. తనేమనుకుంటుందంటే, సరే ఇక్కడే కొన్ని రోజులు ఉందాము. ఎలాగో నా టార్గెట్ ఇక్కడే ఉన్నాడు కదా! అని చెప్పేసి అనుకోని, నెక్స్ట్ డే వచ్చేసి 5:30కి ఇంకా తను ఇద్దరు కలిసి భోంచేస్తూ ఉంటారనమాట. అప్పుడు కరెక్ట్‌గా తను అటు తిరిగి చూస్తే 5:30కి మిస్ అవుతుంది. అదేంటి తిను ఎక్కడికెళ్ళిందని చెప్పి అనుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా వాళ్ళిద్దరు ఏదో చేస్తూ ఉన్నప్పుడు కరెక్ట్‌గా 5:30కి మిస్ అయ్యి ఎక్కడికో కనిపించకుండా వెళ్ళిపోతుంది. యూకి డౌట్ వస్తూ ఉంటుందనమాట. 5:30కి తిను ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి, తనేమో ఫ్యాన్ మీట్ అవ్వడానికి వెళ్తుందనమాట. తను తెలివిగా ఏం చేస్తుందంటే ఈసారి తన దగ్గర ఒక క్యాట్ ఉంది కదా! వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్లాట్‌లో ఆ క్యాట్‌ని తీసుకొని వెళ్తుంది. సో, క్యాట్‌ని తీసుకెళ్ళింది కాబట్టి అతనికి పెట్స్ అంటే ఇష్టం కాబట్టి ఫ్యాన్‌కి నేను మీతో మాట్లాడొచ్చా అని చెప్పేసి తనతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అందుకే ఇక డైలీ 5:30కి వెళ్ళి అతనితో మాట్లాడుతూ ఉంటుందనమాట. ఇద్దరు కలిసి టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటారు. ఒకరోజు ఆఫీస్‌లో ఉన్నప్పుడు 5:30 అవుతూ ఉండేసరికి ఈరోజు కన్ఫర్మ్‌గా తను 5:30కి ఎక్కడికి వెళ్తుందో కనిపెట్టాల్సిందని చెప్పేసి ఆఫీస్ నుండి హడావిడిగా బయలుదేరతాడు. కార్ పార్క్ చేసి లిఫ్ట్ దగ్గరికి వెళ్తే అప్పుడే మన
జియాంగ్ కూడా రెడీ అయ్యి లిఫ్ట్లోకి ఎందుకు వస్తూ ఉంటుందన్నమాట. లిఫ్ట్ ఓపెన్ చేయగానే యూ కనిపిస్తాడు. తను ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.